హలో అండి. ములక్కాడలు లేతవని, ముదురువని ఎలా గుర్తించాలో చూద్దాం. అలాగే ములక్కాడలు 1 మంత్ అయినా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ములక్కాడల్ని ఇలా తిప్పితే గనక ఈజీగా తిరిగితే అవి లేత కాడలని గుర్తించాలి. అలాగే మనం కట్ చేసేటప్పుడు ఇలా కట్ అయితే గనక ఇవి లేత కాడలని గుర్తించాలి. మామూలుగా ముదిరితే గనక ఇలాగ కట్ అవ్వండి మనం కట్ చేస్తుంటే. ముదురుగా ఉన్న ములక్కాడలు మనం కర్రీ చేసామంటే గింజలు కూడా గట్టిగా ఉంటాయి. అలాగే ముక్క కూడా విడిపోతుంది. ములక్కాడలు లేతగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. అలాగే వీటిని చక్కగా పీస్ ఇలా తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీయకూడదు పీచు. కొంచెం తీస్తే సరిపోతుంది. ములక్కాడలు మనకి అన్ని సమయాల్లో దొరకవు కాబట్టి ఒకేసారి ఒక 10, 15 ములక్కాడలు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకున్నారు అంటే చక్కగా మనకు కావాల్సినప్పుడల్లా కూడా ములక్కాడలు వంటల్లో వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టిష్యూ పేపర్‌ని రోల్‌లాగా చేసేసి ములక్కాడ ఉన్న కవర్‌లో పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల ఈ ములక్కాడలో ఏమైనా తేమ ఉంటే గనక ఆ పేపర్స్ అబ్జర్వ్ చేసుకొని పాడవకుండా ఉంచుతాయి. ఇలా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే 1 మంత్ అయినా పాడవకుండా ఉంటాయండి. నేనెప్పుడు ఒకేసారి ములక్కాడలు తీసుకొచ్చుకొని ఇలాగే స్టోర్ చేసుకుంటానండి. సో, ములక్కాడలతోటి మనం చాలా రకాల వంటలు చేసుకుంటాము.